తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ మధ్య మీరు చిరంజీవి గారి 150 సినిమా ఖైదీ నంబర్ 150 దాని గురించి అది హిట్ కావాలని మీరు తిరుపతిలో గుండు కొట్టించుకున్నారంట, నిజమేనా? ఖైదీ నంబర్ 150 ప్లస్ బాలకృష్ణ గారు 100 సినిమా కోసం. ఇది ఎన్నడూ చేయని వేణుమాధవ్ గారు ఎందుకు అలా చేశారు ఇప్పుడు కొత్తగా? నాకు వాళ్ళిద్దరు బాగా ఇష్టం అండి, వాళ్ళిద్దరు బాగా ఇష్టం. అందులో వివి వినాయక్ అక్కడ డైరెక్టరు, క్రిష్ డైరెక్టరు, వాళ్ళు నాకు మంచి మిత్రులు. బాలయ్య బాబుతో అంటే ఎన్ రామారావు గారితో ఉన్నటువంటి అనుబంధం, అలాగే చిరంజీవి గారితో నేను చేసినటువంటి సినిమాలు. వివి వినాయక్ అని నాకు లైఫ్ అద్భుతమైన లైఫ్ ఇచ్చిండు దిల్ సినిమాతోటి. నా రేంజ్ పెరగడానికి వన్ ఆఫ్ ది కారకులలో కారకుడు వినయ్ అన్న, అలాగే రాజమౌళి గారు, వీళ్ళందరూ. కాబట్టి అన్ని సినిమాలు హిట్ కావాలని కోరుకుంటా ఖచ్చితంగా. అంతే గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ లేదు మసిపూసి మారేడుగా చేయడం లేకుంటే వాళ్ళకి బిస్కెట్ వేయడం లేదు. ఇంకొకటి మీకు విచిత్రమైన విషయం చెప్తా, చిరంజీవి గారు 150 సినిమాలు నేను లేను, బాలయ్య బాబు గారు 100 సినిమాలో లేరు కాబట్టి లేనన్న విషయం నాకు తెలుసు, నాకు తెలుసు అండి, క్లియర్గా తెలుసు. ఎందుకంటే 150 సినిమాలో రామ్ చరణ్ దగ్గర నుంచి మొదలు పెడితే అల్లు అర్జున్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు చేయడానికి రెడీగా ఉన్నారు. అక్కడ చిన్న కామెడీ వేషమే కావచ్చు, బిట్టు వేషం కావచ్చు, బ్యాక్గ్రౌండ్ తిరిగే వేషమైనా కావచ్చు, రెడీగా ఉన్నారు అందరూ, వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. నాలాంటి ఉండడానికి రెడీగా ఉండడానికి కారణం ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. నాకు రాకుండా నాకు సంతోషమే, వస్తే హ్యాపీ, రాకుంటే పర్లేదు. అదే మీరు ఇప్పుడు హీరోలతోటి, ఇప్పుడు మామూలుగా స్టార్స్ తోటి, ఇప్పుడు ఈ కమెడియన్స్ వాళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది? మీరున్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒకేలా ఉంటుందండి. హీరోస్ అందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు అందరితో, కమెడియన్స్ తోటి. ఇంకోటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు హీరోస్, ఎందుకంటే ఏదైనా దొరుకుతుంది కదా, వీడి దగ్గర ఏం మ్యాటర్ ఉంది, ఏం మెటీరియల్ ఉంది అనేది ట్రై చేస్తారు వాళ్ళు. ఆ మధ్య ఒక హీరో మిమ్మల్ని కాలు మీద కాలు వేసుకున్నారని చెప్పేసి వార్నింగ్ లాంటిది ఇచ్చారా ఏంటి? వార్నింగ్ ఒక సినిమా షూటింగ్కి వెళ్ళానండి. సినిమా షూటింగ్కి వెళ్తే అక్కడ పెద్ద హీరో గారు ఉండి, ఏమైనా నువ్వు కాలు మీద కాలేస్తావట కదా అన్నాడు. ఏంటండి అన్న, నువ్వు కాలు మీద కాలేస్తావట కదా అన్నాడు. ఏరా కొడుకు చెప్పిండు ఆ విషయం అన్న. నేను ప్రూఫ్ చేస్తే అన్నాడు. చేయండి సార్ అన్న. ఎవరికి ఫోన్ చేయాలో చెప్పని ఫోన్ చేస్తున్నా ఆయన. చేస్తుంటే ఏమని చెప్పిండు క్లారిటీ చెప్పండి సార్ అన్న. నువ్వు కాలు మీద కాలేస్తావట కదా. నేను ఎవరి కాలు మీద కాలేను సార్, నా కాలు మీద నా కాలు వేసుకుంటా. అది తప్పేంటండి, ఎవరి కాలు మీద నేను కాలేస్తే తప్పు, కానీ నా కాలు మీద నేను కాలేసుకుంటే తప్పేంటన్న. 2 minutes అంటే ఆయన అట్లా ఉండిపోయిండు కొద్దిసేపు. నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదయ్యా అన్నాడు. అవును సార్, నా కాలు మీద నేను కాలేసుకుంటా, నేను ఎదుటోడి కాలు మీద కాలేస్తే తప్పు మాట, నా కాలు మీద నేను కాలేసుకుంటే తప్పేంటి సార్ అన్న. అని ఒక 2 నిమిషాలు మాట్లాడకుండా నీ ఇష్టం కానీ అని అంతేం మాట్లాడలే ఆయన. తర్వాత ఆయన సినిమాలలో నటించారా? చేసి నాకు ఇది ఒక అలవాటు అండి, బ్యాడ్ హ్యాబిట్. నా ఒకరికే కాదు, మా పిల్లల దగ్గర నుంచి, మా నాన్నగారి దగ్గర నుంచి, మా అందరికీ ఇది అలవాటు, బ్యాడ్ హ్యాబిట్ ఇది. బ్యాడ్ హ్యాబిట్ అంటే మన కాలం మన కాలేసుకుంటే తప్పేం సార్ అది? బ్యాడ్ హ్యాబిట్ ఏమి ఉండలేదు, తెలుగులో ఆలోచిస్తారు, నార్త్లో అసలు ఆలోచించరు. వాడు ఇంకా ఎదురుకి ఇంకో చైర్ వేసుకుని దాని మీద పెట్టుకుంటా కాదు. అదే ఓకే అండి. ఇప్పుడు మామూలుగా అప్పటి కమెడియన్ మీ అప్పుడంటే మీరు ఇప్పటి వాళ్ళే, అప్పటి వాళ్ళని కాదు, కానీ కొంచెం మీ టైంలో అప్పటికి ఒక 5-6 సంవత్సరాల కింద కమెడియన్స్కి ఇప్పటి కమెడియన్స్కి ఇప్పటి కామెడీ ఎలా ఉంది, ఇప్పటి కమెడియన్స్ ఎలా ఉన్నారు? కమెడియన్స్ పెరిగారండి, కమెడియన్స్ బాగా పెరిగారు కానీ అయితే ఎక్కువ అవ్వడం వల్ల ఏంటంటే, ఇప్పుడు వేణుమాధవ్ ₹1 ఇస్తే పెట్టుకోవాలి సినిమాలో, ₹1 ఇస్తే, కాబట్టి నీకు పావలా ఇస్తా అంటే వాడు ఓకే అంటుండు. అట్లా ఉంటుంది తప్పితే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. కొంతమందికి అద్భుతమైన టైమింగ్ ఉంది, కొంతమందికి అసలు టైమింగ్ లేదు, అది విషయం. కానీ వేణుమాధవ్ గారి విషయంలో భలే టైమింగ్ ఉంది, కానీ టైం సెన్స్ లేదన్నది ఒకటి. టైం సెన్స్ అంటే ఏముంది సార్, ఇక్కడ మౌలాలి హౌసింగ్ బోర్డు, అక్కడ ఫిలిం నగరు, కాబట్టి డైరెక్ట్ ముందే చెప్తా, అగ్రిమెంట్ చేసుకునేప్పుడే చెప్తా, 9 లోపు రావడం కష్టం అవుతుంది, నాకు ట్రాఫిక్లో ఇబ్బంది అవుతుందని చెప్తా. అలా యాక్సెప్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేసిన సినిమాలు చేసిన, అంతే, ఇబ్బంది ఏం లేదు.